స్టార్ మా ఛానల్లో రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్ నువ్వుంటే నా జతగా. అయితే ఈ సీరియల్ రీసెంట్గానే స్టార్ట్ అయ్యి మంచి ఇంట్రెస్టింగ్ కథతో దూసుకెళ్తుందనే చెప్పాలి. హోమ్లీ అమ్మాయి రౌడీ అబ్బాయి మధ్య జరిగే సన్నివేశాలను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని ఈ సీరియల్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సీరియల్లో దేవా పాత్రలా ఆకట్టుకునేందుకు మన ముందుకి వచ్చిన నటుడి పేరు అర్జున్ కళ్యాణ్. అర్జున్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అర్జున్ కళ్యాణ్ పుట్టి పెరిగింది వైజాగ్లో. తన స్టడీస్ విషయానికి వస్తే బీటెక్ని గీతం కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎంఎస్ కోసం యుఎస్ వెళ్లిన అర్జున్ కళ్యాణ్ నటన మీద ఇంట్రెస్ట్ ఉండడంతో న్యూయార్క్లోనే ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఇక కోర్స్ కంప్లీట్ చేసుకుని అమెరికా నుంచి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో తిరిగి వచ్చేశాడు. అలా తిరిగి వచ్చిన అర్జున్ కళ్యాణ్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో నటించాడు. ఇక ఆయన నటించిన షార్ట్ ఫిలిమ్స్లో ఉప్మా తినేసింది, గీతా గోవిందం, నారీ నారీ, నడుము మురారి వంటి షార్ట్ ఫిలిమ్స్ ఎంతో మంచి ఆదరణను తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత హీరోగా చిన్న సినిమా అనే మూవీతో మన ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంత సక్సెస్ని పొందలేదు. ఇక ఆ తర్వాత ప్రేమం, వరుడు కావలను, ప్లేబ్యాక్ అనే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు. అంతేకాకుండా పెళ్లి కూతురు అండ్ పార్టీ అనే సినిమాలో మంచి లీడ్ రోల్ని కూడా పోషించాడు. ఇక అలా వచ్చిన గుర్తింపుతో ఆయనకి బిగ్ బాస్ లోనికి ఎంట్రీ దొరికింది. అలా బిగ్ బాస్ సీజన్ 6లో అర్జున్ కళ్యాణ్ తనదైన శైలిలో ఆడి కొద్ది వారాలే హౌస్ లో నుంచి బయటకు వచ్చేశాడు. కానీ ఉన్నన్ని రోజులు జెన్యూన్ గా తనేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం బాగానే చేశాడు. అంతేకాదు అర్జున్ కళ్యాణ్ అప్పుడప్పుడు బుల్లితెర నిర్వహించే పలు ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఇక షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూనే బాబు నెంబర్ 1 బుల్షిట్ గాయ్ అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు. అయితే ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ నువ్వుంటే నా జతగా అనే సీరియల్ ద్వారా హీరోగా మన ముందుకు వచ్చాడు. ఈ సీరియల్లో దేవా పాత్రలో తనదైన శైలిలో రౌడీగా అదరగొడుతున్నాడనే చెప్పాలి. మరి ఈ సీరియల్ ద్వారా ఏ విధంగా బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటాడో చూడాలి. బుల్లితెరపైకి హీరోగా మొట్టమొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కళ్యాణ్కి ఆల్ ద బెస్ట్. మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.